460 ఏదైతే 427 మంది ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే 13 మంది మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. అందులో 4 బీఆర్ఎస్, 7 బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఒకరు, తర్వాత మరొకరు ఈ యొక్క ఇండిపెండెంట్, పంజాబ్కు సంబంధించినటువంటి ఇండిపెండెంట్. ఆ 13 మంది మినహాయిస్తే మిగతా వారంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం 788 టోటల్లో 7 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. 781 మంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు. 768 ఓట్లు పోలయ్యాయి. 768 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో 768 అంటే మ్యాజిక్ ఫిగర్ మనం చూసుకుంటే 384 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంటుంది. కానీ 427 వరకు కూడా ఎన్డీఏకి ఉంది. సో గెలవటానికి ఇంకా 40-45 సీట్లు ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇంకా దీనికన్నా ఒక 40-40 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. అంటే 60 దాకా 60-70 వరకు క్రాస్ ఓటింగ్ జరగవచ్చు అన్నది ఈ యొక్క ఎన్డీఏ నేతలు చెప్తున్నమాట. ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి జరగాలి అంటే, ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి మనం చూసుకుంటే 324 మంది ఉన్నారు ఇండియా కూటమిలో. ఆ 324లో 40 మంది 50 మంది క్రాస్ ఓటింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తారు అన్నది కూడా కొంతమంది, అంటే ఈ 40-50 మందిలో కొంతమంది ఇండివిజువల్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది ఉన్నారు, చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళలో ఒక 20-30 మంది ఖచ్చితంగా వీళ్ళకి ఓటేస్తారని కూడా చెప్తున్నారు, ఇండియా కూటమిలో లేని వాళ్ళు. అయితే డిఎంకేకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక 10-15 మంది డిఎంకే, అంటే ఒక తమిళ్ దీన్ని తీసుకొచ్చారు. సిపి రాధాకృష్ణన్ తమిళుడు కాబట్టి ఇక్కడ విప్పు లేదు, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయచ్చు. కాబట్టి ఇక్కడ ఇది సీక్రెట్ బ్యాలెటే కాబట్టి డిఎంకేకి సంబంధించి ఒక 10-15 మంది క్రాస్ ఓటింగ్ పాల్పడవచ్చు అన్నది కొంతమంది చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు అని ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 2 ఎంపీలు ఇటు ఏదైతే అవతల వైపు కాంగ్రెస్కు సంబంధించి నా ఓటు కూడా అటు వేసినట్టుగా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డికి వైసీపీ ఓపెన్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గానే ఎన్డీఏకి మద్దతు ప్రకటించింది కదా, అయినా కూడా ఒక 2-3 ఇండి కూటమి అభ్యర్థికి ఓటు వేశారనే సమాచారమా? క్రాస్ ఓటింగ్కి పాల్గొన్నారు ఓకే సమాచారం. అవును. సో ఈ సమాచారం, సో దానివల్ల ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ అటు జరిగింది ఇటు జరిగింది, ఎటు ఎక్కువ జరిగింది అనేది మనకు తెలియాలి. కానీ డిఎంకే వాళ్ళు అదేవిధంగా మిగతా కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టనమాట. కానీ వీళ్ళైతే పక్కాగా 427 మంది ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ 427 రావటం ఖాయం. వీళ్ళల్లో ఒక్క ఓటు కూడా లేదు. సో ఈ 427 ప్లస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి, అంటే వీళ్ళు లెక్కేసుకుంది 11 ఉన్నాయి. ఆ 11 కాకుండానే 427 ఎన్డీఏకి ఉన్నాయి. కాబట్టి దాంతో కూడా కలుపుకుంటే 438 అవుతుంది. సో ఆ 438లో ఒక 2 అటుపోయినా కూడా 436 అట్లా ఉండొచ్చు. సో ఇటు వైసీపీ ఇటు మొత్తం మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2-3 మాత్రం ఇండియా కూటమి అభ్యర్థికే ఓటేసినట్లుగా ఇక్కడైతే ఢిల్లీలో ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా డిఎంకే, తర్వాత మిగతా కొంతమంది సిపిఆర్కి మహారాష్ట్రలో పనిచేసి వచ్చారు కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, అంటే ఆయనకి పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళను కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ మేరకు కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. చూద్దాం, ఆ రిజల్ట్ వచ్చినాక నేను మళ్ళీ మిమ్మల్ని అప్డేట్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి కౌంటింగ్కి సంబంధించి అక్కడున్న అంచనాలకు సంబంధించి అందులో మంచి, అంటే ఒక అప్డేట్ ఏంటంటే డిఎంకే సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి డిఎంకేలో కొన్ని ఓట్లు క్రాస్ అవుట్ అయ్యి ఆయనకి పడ్డాయి తమిళ అభిమానంతో అనేది ఒక అప్డేట్ మా కృష్ణ చెప్పిన దాని ప్రకారం. సుమారుగా 10 మంది అటు వేసి ఉండారు అనే ఒక చర్చ ఉంది అని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అవుట్ రైట్ సపోర్ట్ ప్రకటించారు. కానీ అందులో కూడా ఒక 3
క్రాస్ అవుట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అని చెప్తున్నారు. అది చేయడానికి చాలా కారణాలు ఉండవచ్చు, ఒకవేళ జరిగి ఉండవచ్చు. సరే, అది వారి పార్టీ ఇష్టం అనుకోండి. సో ఈ పరిస్థితుల్లో మరి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, పర్టికులర్గా తెలంగాణ వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మరి ఆ రకమైన మద్దతు ఎందుకు లభించలేదు, ఇక్కడ పార్టీలు ఎందుకు క్రాస్ అవుట్ చేయలేదు? పర్టికులర్గా తెలంగాణ పోరాడి సాధించిన కేసీఆర్ గారి పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న కేసీఆర్ గారి పార్టీ